నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఔత్సాహికులైన యువతి యువకులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆదివారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వినూత్న రీతిలో శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున వినూత్న రీతిలో రాష్ట్ర సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మంచి ఆరోగ్యం, శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ క్రీడల ద్వారా పేద ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని నింపి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. నర్సన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ఒలింపిక్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదం పడతాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలకు మంచి ప్రచారం లభిస్తుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమన్నారు. జిల్లాలో పండగ వాతావరణంలో 47 రోజులు నిర్వహించడం జరుగుతుందని, క్రీడా స్ఫూర్తి నింపడానికి ఆడుతాం ఆంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రం యావత్తు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని రాష్ట్రంలో నింపేదానికి ఒక బృహత్తర కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయడం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా పాఠవాలను, ప్రతిభా పాఠవాలను చాటేదానికి సచివాలయ పరిధి నుంచి మరి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, వివిధ 5 స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించి మరి 5 క్రీడాంశాలు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, ఖోఖో, ఈ 5 క్రీడాంశాల్లో కూడా పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ఈవేళ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రారంభించబడింది. అందులో భాగంగా మన శ్రీకాకుళంలో ప్రీతమ జేసీ గారు, అలాగే ఇతర అధికారులు, మా ప్రజాప్రతినిధులు, క్రీడా ప్రోత్సాహకులు, క్రీడాకారులందరి మధ్యన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మరి కోడిరామూర్తి స్టేడియం, మా ఆర్ట్స్ కాలేజ్ కోడిరామూర్తి స్టేడియం మీదుగా 7 రోడ్ జంక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి 5 గేమ్స్లో దాదాపు 1,07,000 మంది మనకు రిజిస్టర్ అయి ఉన్నారు. టీమ్ ఫార్మేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. అలాగే ఫిక్చర్స్, మ్యాచెస్ కండక్ట్ గురించి కూడా ఈ నెక్స్ట్ 2 డేస్లో షెడ్యూల్ రిలీజ్ చేసి 26th నుంచి మనం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క ఆటల్ని గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టబోతున్నాం. గ్రామ స్థాయిలో 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి. జిల్లా స్థాయిలో గెలిచిన వారు ఖచ్చితంగా ఫిబ్రవరి 10వ తారీఖున 5 నుంచి 10వ తారీఖున విశాఖపట్నంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఒక 2K రన్ అనేది నిర్వహించుకున్నాము. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్గా మనము చూడొచ్చు. దాదాపు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడ వరకు ఒక 300-400 మెంబర్స్తో మేము ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే గ్రామ స్థాయిలో క్రీడాకారులు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి, అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తిని నింపడానికి, అట్ ద సేమ్ టైం ఒక ఫిట్నెస్ మీద అవేర్నెస్ కలిగించడానికి అందరికీ కూడా 15 దాటిన వారికి ఎవరికైనా సరే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.